వృత్తాంతం దగ్గర నుంచి మనం వెళ్ళాలి ఏమ్మా. ఎందుకంటే తాతగారి చరిత్ర మనం చెప్పుకోవాలి. దేశకేంద్ర ప్రభుల వారి చరిత్ర చెప్పుకున్నాము, శివరామ దీక్షితుల వారి తాతయ్య గారి చరిత్ర చెప్పుకున్నాము, పరమశివుడి తాతయ్య గారి చరిత్ర కూడా చెప్పుకున్నాం గురుభక్తులని. ఇప్పుడు వ్యాస పౌర్ణమి రోజున ఆ మహనీయుడు ఎట్లా పుట్టారు, ఏ రూపంగా పుట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చిన్న కథ కృత్యాన్ని మనం తెలుసుకుందామమ్మా. అయితే పెద్దలందరూ మనకి ఏమని సెలవు ఇచ్చారంటే, బ్రహ్మలోకంలోనట చిన్న కథ అయితే బాగా గుర్తుంటుందమ్మా అందరికీ, మళ్ళీ మీకు చెప్పాలి కూడా. బ్రహ్మలోకంలోనట అద్రిక అనే అప్సరసి బ్రహ్మ శాపం వల్ల భూలోకంలోని మత్స్యకన్యగా పుట్టిందట ఆవిడ. అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఆమె నివాసం చేస్తుందట ఆ సముద్రంలోని, భూలోకంలోని. అయితే ఆవిడ అలాగ అంటే బాగా గ్రహించాలి. తర్వాత ఈ కథాకృత్యం తర్వాత ఏంటి ఇందులో విశేషాలు మీ గురువుగారిని కూడా అడగవచ్చు. అయితే ఆవిడేమో ఆ సముద్రంలో అలా నివసిస్తుంటుండగా పరిచారుడు అనే రాజు, ఆయన మంచి తపస్సంపన్నుడు. ఆయనకి ఇంకా ఏదో కోరుకుందట. ఆ కోరిక తీర్చుకుందాము, ఎలాగైనా సరే అడవి మార్గం గుండా వెళ్ళి నేను తపస్సు చేసుకోవాలని ఆయన అడవి మార్గం గుండా వెళ్ళి తపస్సు చేసుకోవడానికి బయలుదేరారట. కొంతవరకు వెళ్ళారట. కానీ ఆయన యొక్క శుక్లం జారిందట కిందకి. అది మామూలు శుక్లం కాదు నాయన, ఎంతో అపారమైన జ్ఞానంతో ఉన్న శుక్లం అట అది. ఆ శుక్లాన్ని ఏం చేశారు ఆయన, మామూలు అయితే ఎవరు పట్టించుకోరు, ఆయన మహనీయుడు కదా. వెంటనే దాన్ని జాగ్రత్త పరిచి ఆయన తపోబలం ద్వారా ఒక పక్షిని పిలిచారట. పక్షి వచ్చిందట. ఆ పక్షితో అన్నారట, అమ్మా నువ్వు ఏం చేస్తావంటే, ఇది నా భార్య పువ్వు, ఇది చాలా జాగ్రత్తమైన శుక్లము, మామూలు ఇది కాదు, అపారమైన జ్ఞానమైన శుక్లం అని చెప్పారట. చెప్పబోడికే వెంటనే ఆవిడ ఏం చేసిందట, ఆ పక్షి అలాగా గగనాల్లో ప్రయాణిస్తుందట శుక్లాన్ని పట్టుకొని. మామూలుగా అది పయనిస్తుంటే ఇంకొక పక్షి వచ్చి అటాక్ చేసిందట ఆ పక్షిని, అంటే ఫైట్ చేసిందట. ఫైట్ చేస్తూ ఉండగా ఆ శుక్లంలోని సగం శుక్లం కిందకి జారి ఎక్కడ సముద్రంలో పడిందట. సముద్రంలో పడితే అక్కడ అప్సరస్ అనే చేప ఉన్నది కదా, ఆ చేప త్రాగిందట ఆ శుక్లాన్ని. ఆ తాగాక వెంటనే ఆ చేపకి గర్భం వచ్చిందట. గర్భం వస్తే ఆ యొక్క చేపకి 2 పిల్లలు పుట్టారట. ఆ 2 పిల్లల్లోని ఒక పాప, ఆడపాప, ఒక బాబు. పుడితే ఆవిడ ఆలోచించిందట, పాప మట్టుకు బాగా నీచు వాసన వస్తుందట, బాబు చాలా అతీతంగా ఉన్నాడట ఆ బాబు రాజసంతో. వెంటనే మరి ఆ బాబుని ఎక్కడికి అప్పచెప్పాలి, వాళ్ళ తండ్రి గారికి అప్పచెప్పాలి కదా. వెంటనే తండ్రి గారి రాజ్యానికి పంపించేసింది. ఆలోచించి ఈ అమ్మాయి నీచు వాసన వస్తుంది కదా, అందుకనే చేపల రాజు అయిన దశరాజుకి అప్పచెప్పిందట. ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసుకోండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయారు. ఎవరో చేప. అయితే ఆయన పిల్లలు లేరు దశరాజు. ఆ యొక్క అమ్మాయిని బాగా పెంచుకొని, ముద్దుగా పెంచుకొని అపురూపంగాన ఆమెకు సత్యవతి అని పేరు పెట్టారు. సత్యవతి అని పేరు పెడితే ఆమెకి ఎంతో తండ్రి అందు అపారమైన భక్తితో ఉండేదట. ఎందుకంటే ముద్దుగా చూస్తున్నారు తండ్రి, ప్రేమగా చూస్తుంటే ఏ బిడ్డలకైనా తండ్రి మీద మమకారం పుట్టదా. ఆ అమ్మాయి కూడా తండ్రి మీద చాలా మమకారంగా ఉంది. తండ్రి మాట జవదాటిది కాదట ఆ సత్యవతి అనే అమ్మాయి. అయితే ఒక రోజునే ఆవిడకి 16 సంవత్సరాలు వచ్చాయట. తండ్రి గారు అన్నారట, అమ్మా నేను యమునా నది తీరమున పడవలు నడుపుతాను, ఆ పడవ మీద వచ్చిన యాత్రికుల్ని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తాను నేను. అదే సేవ నీకు కూడా అప్పచెప్తున్నాను. ఇది తండ్రి సేవగా, తండ్రి ఆజ్ఞగా నువ్వు పాటించి ఆ సేవ చేసుకోమ్మా, నీ జీవితం ధన్యం అవుతుంది అన్నారు. వెంటనే మామూలు వ్యక్తి కాదు కదా, వీళ్ళందరూ జ్ఞానానికి సంబంధించిన నవ్యాంశ సంపూతులు లేక వాళ్ళు, ఏదో శాపవస్తు భూలోకంలో పుట్టారు అంతే. అయితే వెంటనే ఆమె తండ్రి గారి మాట ప్రకారంగా యమునా నది తీరంలోని ఈ యొక్క యాత్రికుల్ని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అలాగ తిప్పుతూనే ఉన్నదట ఆవిడ. ఇది ఇట్లా ఉండగా వశిష్ఠుల వారి మునుమనవరు
పరాశరుడనే మునీశ్వరుడట. ఆయన మహాజ్ఞాని అట. ఆయనకి జ్యోతిష్ శాస్త్రం కూడా తెలుసట. అందులో చూశారట ఆ దివ్య దృష్టిలోని. జ్యోతిష్ శాస్త్రం అంటే ఇప్పుడు అందరూ బుక్లు పట్టుకొని చూస్తున్నారు కదా, అది కాదు. ఆయన శాస్త్రం చూసేది గురువు గారు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి చూశారట ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని. చూస్తే భూలోకంలోని దైవాంశ సంభూతుడు పుట్టబోతున్నాడు, ఆయన ఈ తిథి రోజున పుడతారనేసి అక్కడ రాసిందట. వెంటనే ఊరుకుంటారేంటి? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? అమ్మో, ఆ దైవాంశ సంభూతుడు నాకే పుట్టియాలి అని అనుకుంటాం కదా. వెంటనే ఆ మునీశ్వరుడు ఆ బిడ్డను నేనే కనాలి, ఎలాగైనా ఆ సంతతి నా ద్వారా రావాలి ఈ మానవ లోకానికని ఆలోచించి ఆయన అలాగే యమునా నది తీరం గుండా వస్తున్నారట. వస్తున్నటప్పుడు అక్కడ ఎవరు చూశారు? సత్యవతిని చూశారట. సత్యవతిని చూశాక ఆహా, ఈవిడైతే సరిపోతుందని ఆయన అలాగా ఆ యొక్క జ్ఞానంలో చూశారట. ఈవిడెవరో, ఈవిడ మామూలు వ్యక్తి కాదు, అప్సరస కూతురు, బ్రహ్మలోకంలో శాపవస్తు వచ్చిన ఆవిడ తల్లి బిడ్డ, ఈమె అపారమైన జ్ఞానవంతురాలు, ఈమెయితే సరిపోతుందని నిర్ణయించుకున్నారట. అక్కడ ఆ పడవెక్కి ఆమెతో మాట్లాడుతున్నారట. ఏమని? అమ్మాయి, నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీతోని నేను సంతానాన్ని కలిగించాలని అనుకుంటున్నాను అన్నారట. అనకూడకే ఈవిడ ఆలోచించిందంట. మనమైతే పడామని కొడతాం, నీకేం బుద్ధి ఉందరా, జ్ఞానం ఉందా, నువ్వు మనిషివా పశువా, ఏ పుట్ట పుట్టావురా అని అంటాం. కానీ ఆవిడ అలాగ అనలేదు. వెంటనే ఆలోచించి, అయ్యో ఈయన మహాముని, ఈ ముని ఏమైనా శిపించారంటే నా జీవితం నాశనం అయిపోద్ది, అలా కాదు, నేను ఆలోచించుకుంటానని ఆలోచించి వెంటనే ఆవిడ పాదాభివందనం చేసి, స్వామి నాది ఒక విన్నపం, ఏమీ అనుకోకండి స్వామి అనేసరికి, చెప్పమ్మా నీకు ఏ విన్నపం చెప్పు అని అంటే వెంటనే ఆయనతో ఎలాగన్నదట. ఏమీ లేదు నాయన, నేను మట్టుకు మా నాన్నగారి మాట ప్రకారంగా ఇట్లాగా నేను పడవ నడుపుతున్నాను, నేను పెళ్లి కాకుండానే గర్భవతిని అయితే అప్పుడు నా తండ్రికి చెడ్డ పేరు వస్తుంది, నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, చిరకాలం నా యొక్క జీవితం అంతా నాశనం అయిపోద్ది అని అదే నేను బాధపడుతున్నాను నాయన అని అంటే అప్పుడు ఆయన అన్నారట, ఏమీ అవసరం లేదు, నీకు ఏ చెడ్డ పేరు రాకుండా నువ్వు పుత్రుడు జన్మించినా సరే నువ్వు కన్యగానే ఉంటావు, అది నీకు వరాన్ని ఇస్తున్నానని అన్నారట. మరి సంతోషించరా? సంతోషించారట. ఇంకొక విషయం, మీ దగ్గర రావాలంటే నాది బాగా నీచు వాసన, నా దేహం అంతానా, నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని అడిగిందట. అడిగితే అప్పుడు అన్నారట, నువ్వు ఉన్న దగ్గర నుంచి ఎన్ని యోజనల దూరం ఉంటే అంత దూరం వరకు కూడా సుగంధ ద్రవ్యాలతో నీ శరీరము వాసన వస్తుంది, అంతే తప్ప ఇంక వేరే రాదు, ఇక్కడి నుంచి నువ్వు సుగంధ గ్రంథిగానే నువ్వు పిలువబడతావు అన్నారట. అనబడితే రెండు వరాలు కూడా మంచివే కదా, హ్యాపీనెస్వే కదా. వెంటనే తెలివైన ఆవిడ కదా, మామూలుగా అడిగిందని, స్వామి ఓకే ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు మీ ద్వారా నేను సంతానాన్ని కలుగుతుంది పెళ్ళి కాకుండానే, ఓకే, మరి ఇప్పుడు లోకానికి తెలియబడుతుంది కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని. మీరు కన్యగా ఉంచినప్పటికీ కూడా నా పరిస్థితి ఏంటంటే అది కూడా చెప్తాను, నువ్వు నా ద్వారా నువ్వు బిడ్డను కన్నట్టు అంటే భావితరాల వారికి తెలుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఉన్నంత వరకు కూడా అది ఎవరికి తెలియబడదు. ఎవరికి? అపారమైన జ్ఞాన సంపద ఉన్నటువంటి మహాత్ములకు మాత్రమే తెలియబడుతుంది ఈ వృత్తాంతం అంతా, ఇంకా సామాన్యులకు తెలియబడదనేసి అక్కడికక్కడే పొగమంచులాగా సృష్టించారట. అక్కడ ఆయన తప్పో జ్ఞానం ద్వారా ఆమెకి గర్భం వచ్చేలాగా చేస్తే వెంటనే ఎవరు పుట్టారు? వ్యాస మహర్షి పుట్టారట. వాళ్ళిద్దరూ కూడా ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారు? విష్ణు ద్వయపాయనుడు అని పేరు పెట్టారట. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఇద్దరు అని పేరు పెట్టారట. అని పేరు పెట్టాక ఆ కుర్రోడిని 12 సంవత్సరాలు పెంచారట తల్లిదండ్రులు. పెంచాక అప్పుడు అన్నారట తండ్రి గారితో, ఈ అబ్బాయి ఎందుకంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా, ఆయన అపార జ్ఞాన సంపదతో పుట్టినటువంటి మహనీయుడు. అయితే ఆ బిడ్డడు అన్నారట, నాన్నగారు నేను తపశ్శక్తి సంపాదించుకొని, ఇంకా అపారమైన తపశ్శక్తి నేను సంపాదించుకొని నేను లోక కళ్యాణార్థమే నేను ఉపయోగపడాలి నాన్నగారు అనేసి
నమస్కారం చేసుకున్నాక వెంటనే ఆ యొక్క మహర్షి, నాయన నీవు వెళ్ళి లోక కళ్యాణార్థమే అందరినీ ఉద్ధరించాలనే నేను కన్నాను. అందరినీ ఉద్ధరించి నువ్వు పేరు ప్రఖ్యాతులతో నువ్వు వెదజల్లుతావు నాయనా అని దీవించారట. వెంటనే మరి తల్లిగారికి నమస్కారం చేసుకున్నారట. అమ్మా నేను విష్ణుద్వైపాయనుడా? విష్ణుద్వైపాయనుడు అంటే